సిక్స్త్ క్లాస్ 16th లెసన్ స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. భారతదేశ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 1951 సంవత్సరంలో 1000 మంది పురుషులకు గాను 946 మంది స్త్రీలు ఉన్నారు. 1981 సంవత్సరంలో 1000 మంది పురుషులకు గాను 934 మంది స్త్రీలు ఉన్నారు. 2011లో 1000 మంది పురుషులకు గాను 940 మంది స్త్రీలు ఉన్నారు. అదే తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి 1991లో 1000 మంది పురుషులకు గాను 969 మంది స్త్రీలు ఉన్నారు. 2011లో 1000 మంది పురుషులకు గాను 988 మంది స్త్రీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందుంది. మన రాష్ట్రంలో 6 సంవత్సరాల లోపు లింగ నిష్పత్తి సంవత్సరం బాలికలు బాలురు. 1991 సంవత్సరంలో 1000 మంది బాలురకు 978 మంది బాలికలు ఉన్నారు. 2001లో 1000 మంది బాలురకు 963 మంది బాలికలు ఉన్నారు. 2011లో 1000 మంది బాలురకు 933 మంది బాలికలు ఉన్నారు. అంటే బాలికల సంఖ్య అనేది 1991 నుండి 2011 నాటికి చాలా తక్కువగా పడిపోయింది. ఎందుకంటే పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే ఆడ శిశువు అని తెలియగానే చాలామంది చంపేస్తున్నారు. ఈ పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే శిశువును చంపడాన్ని భ్రూణ హత్య అంటారు. అక్షరాస్యతలో అంతరాలు. 7 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులలో తెలుగు భాష లేదా ఏదైనా ఇతర భాషలో చదవడం రాయడం వచ్చిన వారిని సూచిస్తున్నాయి. 1991 సంవత్సరం స్త్రీల అక్షరాస్యత, పురుషుల అక్షరాస్యత 28 మంది స్త్రీ అక్షరాస్యత శాతం ఉంటే స్త్రీలలో, పురుషులలో 52% ఉంది. 2001లో 46% స్త్రీలలో ఉంటే పురుషులలో 68% ఉంది. 2011లో 58 స్త్రీల అక్షరాస్యత శాతం ఉంటే 75 పురుషులది ఉంది. ఉదాహరణకు 100 మంది ఆడపిల్లలు బడిలో చేరితే 65 మందికి మించి 5వ తరగతి ఆపై చదువు కొనసాగించడం లేదు. కేవలం 15 మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించగలుగుతున్నారు. 13 years బ్యాక్. బాలికలలో 1/6 వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు. బాలికలలో 1/6 వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు. 1980 దశకంలో ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1980 దశకంలో ఆస్తి హక్కు చట్టం వచ్చింది. వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్షత లేకుండా స్త్రీలకు సమాన హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. భారత్ ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ అయిన సురేఖ యాదవ్ ఈ పిక్చర్లో. మళ్ళీ